నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో సినీ నటుడు బాలకృష్ణ స్వర్ణాంద సాకార యాత్ర. నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడటం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని వెల్లడి. ఓటర్లను ప్రభావితం చేసే ఏ చర్యనైనా అడ్డుకోవాల్సిందే. రాష్ట్ర అధికారులను ఆదేశించిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్. రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా నడుం బిగించాలి. సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి జాలాది విజయ. తిరుమలగిరిలో కుండపోతగా భారీ వర్షం. మండు వేసవిలో ఉపశమనం పొందిన భక్తులు. రాష్ట్ర భవిష్యత్తుకు కూటమిని గెలిపించాలని ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. కంచర్పాలెం మెట్ట వద్ద ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థులు గణబాబు, విష్ణుకుమార్ రాజులను ప్రజలు ఆశీర్వదించాలని బాలయ్య కోరారు. విశాఖలో కొండలను మింగేశారని వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. దుష్ట వైసీపీ పాలనను అంతమొందించేందుకు ఎన్నికలు చాలా కీలకమని చెప్పారు. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో తమను ఆశీర్వదించాలని ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థులు గణబాబు, విష్ణుకుమార్ రాజులు కోరారు. కంచరపాలెం మెట్ట వద్ద నిర్వహించిన బహిరంగ సభకు జనం నుంచి విశేషమైన స్పందన లభించింది. బాలకృష్ణకు కానుకలుగా అభిమానులు మేకపిల్లను బహుకరించారు. ఒక స్వర్ణ యుగం కావాలా, లేకపోతే ఒక చీకటి రాజ్యం రాజయుగం కావాలా అని తెలుసుకోవాల్సింది మీరు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంకా నన్ను అనాలోచనగా చెప్పుకుంటూ పోతే సమయభావం పాటించాల్సింది, ఇంకా అటు ఎస్కోటారుగా వెళ్ళాల్సింది నేను. అలాగే నాకు తెలుసు, ఆల్రెడీ కనిపిస్తుంది చైతన్యం ఏదైతే 82లో 83లో పార్టీ పెట్టారో ఆనాడు ఒకటే మీకు చెప్పేది, ఇవాళ ఒక రాక్షసుని విధ్వంసం చేయడానికి మొత్తం అందరూ ఒక కూటమిగా కాలంలో యువతకి మంచి భవిష్యత్తు కావాలని, మహిళలకు ఒక మంచి స్ఫూర్తి కావాలని ఈ రాబోయే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఒక సూపర్ 6 పథకాలతో మన ముందుకు రాబోతా ఉంది. మీరు చూస్తున్నారు, పెన్షన్ 4000 అనగానే ఈరోజు ఆ పెన్షన్ ఇచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో పెన్షన్ ప్రారంభించి దేశంలో ఆదర్శప్రాయం అయితే, దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2000 వరకు తీసుకెళ్తే జగన్ రెడ్డి ఏమన్నాడు, 3000 అని చెప్పి 3 నెలలు ఇచ్చాడు. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మన ప్రభుత్వం వస్తుంది. 4000 పెన్షన్ ఆగస్టులో 3 నెలల 1000తో 1000 రూపాయలు పెంచింది, కలిపి 7000 పెన్షన్దారులు అవ్వ తాతలు ఎవరైతే ఈరోజు వృద్ధులు వృద్ధాప్య పెన్షన్కు ఆధారపడినటువంటి వారికి ఆసరాగా నిలవడానికి ముందుకు వస్తుంది. ఉరి తాడు వేసిన దాంతో సమానం, పిల్లల భవిష్యత్తు ఉరితాడు వేసిన దాంతో సమానం. ఫ్యాన్ గుర్తుకు ఎవరన్నా ఓటు వేద్దాం అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా ఉరితాడు వేసిన దాంతో సమానంగా మనం భావించి తప్పనిసరిగా అందరూ కలిసి మెలిసి, తప్పనిసరిగా అన్ని పార్టీలు కూడా కలిసి ఈ సైకో ప్రభుత్వాన్ని బయటికి పంపాలి. అరాచకం అయిపోతుందని చెప్పి, లేకపోతే అరాచకం అవుతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం. ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటి చర్యనైనా అడ్డుకోవాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆయా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. ఈ నెల 13న రాష్ట్రంలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాల వారీగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లను న్యూఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ రివ్యూ నిర్వహించారు. ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు, అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని నియంత్రించేందుకు, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన సమీక్షించారు. సమీక్షలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ ఎస్ బాగ్జీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ కోసం సమాజ్వాదీ పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ్ స్పష్టం చేశారు. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తే రాజ్యాంగం మారుస్తామని ప్రకటించడం దేశంలో సంచలనం సృష్టించిందన్నారు. మతతత్వ శక్తులను పాలకులుగా రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఆమె పిలుపునిచ్చారు. విశాఖ వాణిని పార్లమెంట్లో వినిపించేందుకు తనకొక అవకాశం ఇవ్వాలంటున్న జాలాది విజయ్తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ పార్లమెంటు స్థానానికి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ జాలాది విజయ్ గారు ఈ రోజున ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల సమయం కూడా చాలా దగ్గర పడుతుంది. ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉంది ప్రచారానికి. మే 11వ తేదీన జరిగే ఎన్నికల్లో తనను గెలిపించాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు డాక్టర్ జాలాది విజయ్ కూడా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రోడ్ షోలు అన్నీ చేశారు. తర్వాత ఈ పరిస్థితి తెలుసుకుందాం. మేడం, ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఎట్లాగా మీరు ఓటర్లు ఎలా విజ్ఞప్తి చేస్తారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జాలాది విజయ. సమాజ్వాదీ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. అందరికీ 2 చేతులు జోడించి ప్రాధాయపడుతున్నానమ్మా. అన్న, నేను ఒక ఆడపిల్లగా 22 లక్షల మంది ఉన్న విశాఖ జిల్లాలో ప్రతి ఓటర్ని కూడా నేను కలవలేకపోతున్నాను. ఎందుకంటే నాకున్న టైం తక్కువ ఉండటం వల్ల పరిగెడుతున్నానన్న. అప్పటికీ కూడా నేను మిమ్మల్ని చేరుకోలేకపోతున్నాను. కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న మా అభ్యర్థులు తప్పనిసరిగా మిమ్మల్ని వచ్చి కలుస్తారన్న. సైకిల్ పంపు గుర్తుకి ఓటేసి గెలిపించండి అన్న. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రతి ఒక్కరికి కూడా మన సమస్యల్ని లోకల్లో ఉండి స్థానికంగా ఉండే మీ ఇంట్లో మనిషిగా ఉండే మీ వ్యక్తికి మీ ఓటుని ఒక్కసారి వేస్తే మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు అన్న. ఆ ఆలోచనని, ఆశని, ఆ ఆలోచన మనకుందో లేదో తెలియదు, కానీ నేను మళ్ళీ తెలియజేస్తున్నానన్న అందరికీ. మీ ఇంట్లో నేను మీ మనిషిని అన్న, మీ అమ్మని, మీ అక్కని, మీ చెల్లిని, మీ ఆడబిడ్డని అన్న. స్థానికంగా ఇక్కడే ఉంటున్న వాళ్ళమన్నా. ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉంటానన్న. ఆడపిల్లగా, అమ్మగా కష్టసుఖాలు తెలిసిన వాళ్ళమన్నా. సమస్యలను పరిష్కరించుకోవటంలో ముందు వెళతామన్నా. మన బిడ్డల భవిష్యత్తుని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన ఉందన్న. నా ప్రధాన ఎజెండా మన బిడ్డల భవిష్యత్తు అన్న. నిరుద్యోగం అనేది లేకుండా చెయ్యాలనేది నా ఆలోచన అన్న. అంతేకాకుండా నేటి యువత రేపటి భవిత అని చెప్పుకునే ఈ వ్యవస్థకి, ఈ పెద్ద పెద్ద నాయకులకి, ఆ నాయకుల అండతోనే కదన్నా 25 టన్నుల డ్రగ్స్ని పట్టుకోవటం జరిగింది విశాఖ సిటీ. అంటే సార్, నేను అందరికీ మళ్ళీ చెప్పేది ఒక విషయం చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా, మన బిడ్డల భవిష్యత్తు. ఎందుకంటే నేటి యువత రేపటి భవిత అని చెప్పుకునే గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప పార్టీలు, లోకల్ పార్టీలు, నేషనల్ పార్టీలు అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, ఆ భవితని వీళ్ళు మత్తులోనో డ్రగ్స్లోనో ముంచేసి, గంజాయి మొత్తుల్లో ముంచేసి యువతను నాశనం చేస్తుందమ్మా. రేపటి భవిత లేకుండా చేస్తుంది. మన విశాఖ జిల్లా అంటే పచ్చని పైర్లతో, పచ్చని ప్రకృతితో కలకల్లాడుతూ ఉండే మన విశాఖ జిల్లాని అధోగతి పాలు చేశారమ్మా వీళ్ళందరూ కలిసి. కనీసం ఈ రోజన్నా మన సమస్యను మనం పరిష్కరించుకోవాలి కదా. మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి కదా. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది డిగ్రీలు చేత పట్టుకొని బయటకు వస్తుంటాయి. 9 సంవత్సరాల నుంచి ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉంటే దీని అర్థం ఏమిటండి? ప్రతిదీ ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే మన బిడ్డల భవిష్యత్తు ఎప్పుడు బాగుపడుతుందమ్మా? మన బ్రతుకులు ఎప్పుడు బాగుపడతాయి? ఒక్కసారి ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆలోచించవలసిన విషయం, యువత ఆలోచించవలసిన విషయం. నేను ఒక ప్రొఫెసర్గా పాఠాలు చెప్తాను, నా స్టూడెంట్స్కి, నా విద్యార్థులకి పాఠాలు చెప్పేస్తాను. ఒక అమ్మగా చెప్తున్నాను, నా బిడ్డల భవిష్యత్తు, నా విద్యార్థుల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. అందుకే నేను స్పందించి బయటకు వచ్చానమ్మా. నా గుండె నిండా ఎంతో బాధ ఉంది, ఎంతో ఆవేదన ఉంది. మీ అందరికీ తెలియచేయాలి అని అనుకుంటున్నాను తల్లి. ఒక్కసారి సైకిల్ పంపు మీద ఓటేయండి. మన బిడ్డల భవిష్యత్తును బాగు చేసుకుందామమ్మా. అంతేకాకుండా మన ఉత్తరాంధ్ర అంటే కడుపు పొట్ట చేత పట్టుకొని వలసలు వెళ్ళిపోతున్నారమ్మా. ఇప్పుడు బీజేపీ కానీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాజ్యాంగాన్ని
మారుస్తామని వాళ్ళు చెప్తున్నారు. దీని మీద మీ స్పందన చెప్పండి. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారా? అదే జరిగితే చరిత్ర మళ్ళీ ఒకప్పుడు దేశ స్వతంత్రం కోసం పోరాటం చేశాం, సైమన్ గోబ్యాక్లని నినాదాలు చేశాం, ప్రాణ త్యాగాలు చేశాం. మళ్ళీ మరొకసారి సైమన్ గోబ్యాక్ కాదు, బీజేపీ గోబ్యాక్ అనే నినాదాలతో ఇప్పుడు స్వదేశీ ఉద్యమాన్ని చేస్తాం. రాజ్యాంగాన్ని మార్చటం మాటలా అండి? ఎవరి తరం కాదు రాజ్యాంగాన్ని మార్చటం. అందరూ అనుకుంటున్నారు, ఊహల్లో తేలిపోతున్నారు, కలలు కంటున్నారు. ఆ కలలు కనే బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ భావజాల వాళ్ళని, దేవుళ్ళని తీసుకొచ్చి జెండాలుగా మార్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం, రాజ్యాంగాన్ని మార్చటం అనేది జరిగితే బీజేపీ పతనమయ్యింది. ఆ ఆలోచన తన పతనానికి నాంది అని తెలుసుకోవాలండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది చేసిన త్యాగ ఫలితం ఈరోజు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఈ రాజ్యాంగం, ఈ రిజర్వేషన్లు అండి. ఈ రిజర్వేషన్లు ఏ రిజర్వేషన్ని వాళ్ళు తీసేస్తారండి? ఎవరిని తీసేస్తారు రిజర్వేషన్ల పరంగా? ఎస్సీలు ఒకప్పుడు మూతికి ముంతలు కట్టుకొని, మొలకి తాటాకు కట్టుకొని తిరిగిన ఈ సమాజాన్ని మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటుందా బీజేపీ ప్రభుత్వం? మైనార్టీని ఎక్కడ పడితే అక్కడ కాల్చి చంపటం, అదేమంటే వాళ్ళు తీవ్రవాదులని ముద్రలు వేసి కాల్చి చంపటాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ రిపీట్ చేయదలుచుకుంటుందా? ఏం చేయాలనుకుంటుంది? బీసీలందరూ ఏమైపోతారు? 60% బీసీలు ఉన్నారు కదా, 85% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 85% ఉంటే వాళ్ళని కాదని రాజ్యాంగాన్ని ఎలా చేస్తారు? అంటే రిజర్వేషన్లు తీసేస్తామంటే దాంట్లో మహిళా రిజర్వేషన్ కూడా పోతుంది కదా. ఎన్ని త్యాగాలు ఉన్నాయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ పదవికి తన మినిస్టర్గా చేసి ఎంతో పోరాడి తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్ అండి మాది. మా మహిళా రిజర్వేషన్ కూడా తీసేస్తారా రాజ్యాంగం మారుస్తామంటే? అంటే ఎస్సీలను తీసేస్తారా? మాదిగా ఉపకులాలు ఉన్నాయి కదండి, రెల్లి వగేరా, ఎరుకుల, యానాది, మాదిగా, మరి రెల్లి, ఈ కులాలన్నింటినీ కూడా తీసి పడేస్తారా? అందుకే నేను అంటాను చిట్టిబాబు గారు, అందరికీ కూడా శ్రీదేవి ఛానల్ సాక్షిగా శ్రీదేవి ఛానల్తో కలిసి నేను ఈ ఛానల్లో నేను 2 చేతులు జోడించి మరి ప్రాధేయపడి అడుగుతున్నానండి, ప్లీజ్ రాజ్యాంగాన్ని మనం కాపాడుకుందాం. రాజ్యాంగ పరిరక్షణ నినాదంగా వచ్చిన సమాజ్వాదీ పార్టీకి ఓటేయమని అడుగుతున్నాను నేను. సమాజం స్థాపన, రాజ్యాంగ పరిరక్షణ, ఇదే ములాయం సింగ్ గారి సిద్ధాంతం, అఖిలేష్ యాదవ్ గారి సిద్ధాంతం. ఈరోజు యూపీలో నరేంద్ర మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయబద్ధంగా మన రిజర్వేషన్ల కోసం కూటమితో ఏర్పడి పోటీ చేస్తూ ఫైట్ చేస్తున్న ఒకే ఒక్క ప్రధాన నాయకుడు మా నేషనల్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గారండి. దయచేసి సైకిల్ పంపు గుర్తుకు ఓటేయమని అడుగుతున్నాను. మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. మన రాజ్యాంగం, మన రిజర్వేషన్లు పోతాయి. రేపొద్దున మన బిడ్డలు చదువుకోవటానికి రిజర్వేషన్లు ఉండవు. ఈరోజు మనం కరెక్ట్గా మంచిగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నాము అని అంటే దానికి కారణం మన రాజ్యాంగం. ఈ రాజ్యాంగమే వెళ్ళిపోతే మళ్ళీ రిపీట్ బ్యాక్కి వెళ్ళిపోతే కొన్ని వందల సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళిపోతామండి. దయచేసి దాన్ని గుర్తుపెట్టుకొని 100 రూపాయలు మందు ఇస్తున్నారనో, 200 రూపాయల బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారనో కాదు, మన బ్రతుకులు ఎంతవరకు బాగుపడతాయి, మన బిడ్డల భవిష్యత్తు ఎంతవరకు బాగుపడుతుంది, ఈ రిజర్వేషన్లతో మనం ఎంతవరకు అభివృద్ధి పదంలోకి వెళతాము అని బీసీ సంఘాలు దగ్గర నుంచి ఎస్సీ సంఘాలు, మైనార్టీ సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి అన్న. దయచేసి ఆలోచించమని అడుగుతున్నాను. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం ఉపకులాలందరినీ కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళని కూడా, మాదిగా, ఎరుకుల, యానాది, ఎరుకుల, యానాది, వడ్రంగి, జాలరు వాళ్ళతో సహా, చాకలి వాళ్ళతో సహా ప్రతి ఒక్క కులాలని గౌరవప్రదంగా ఉన్న నా జాతి కులాల ప్రతి ఒక్కరిని ప్రాధేయపడుతూ అడుగుతున్నా, రండి పోరాటం చేద్దాం. నేను సిద్ధంగా ఉన్నా యుద్ధం చేయటానికి. కోట్ల రూపాయలు మనకి లేవు, లక్షల రూపాయలు మనకి లేవు. లక్షల రూపాయల విలువ చేసే, కోట్ల రూపాయలు విలువ చేసే ఆత్మస్థైర్యం మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగాన్ని పట్టుకుందాం, ఆ పుస్తకాన్ని మనం పట్టుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలని మనం కాపాడుకుందాం.
మన బిడ్డలో ఆ పుస్తకం మనం పట్టుకున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని కాపాడటం అంటే మనని మనం కాపాడుకోవటం, మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవటం, మన జాతిని మనం కాపాడుకోవటం, మన భారతదేశాన్ని మనం కాపాడుకోవటం. ప్రపంచ దేశాలు సైతం గొప్ప రాజ్యాంగంగా మన భారతదేశ రాజ్యాంగాన్ని కీర్తిస్తుంటే ఆ రాజ్యాంగ రిజర్వేషన్లో కాల రాస్తాననటం ఎంతవరకు సమంజసమండి? దానికి మేము పోరాటం చేస్తున్నాం, వ్యతిరేకం. మేము దానికి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న ఆశయం మా సమాజవాదీ పార్టీది. ఇది ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడడంతో అందరినీ కలిసే సమయం లేకపోవడం వల్ల అసెంబ్లీ అభ్యర్థులు అందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాద్ విజయ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గయాజ్తో చిట్టుబాబు ఎస్డిబి విశాఖ నుంచి. తిరుమల కుండపోత వానతో తడిసి ముద్దైంది. మండు వేసవిలో ఒక్కసారిగా వర్షం కురవడంతో భక్తులు సేదతీరారు. వేసవి తాపంతో అల్లాడిపోతున్న భక్తులకు శుక్రవారం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. దీంతో తిరుమల గిరుడు శోభాయమానంగా కనిపించాయి. రోడ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. పారిశ్రామికవాడ సింధియా వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుడు గీతం యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి జానీ బాషాగా గుర్తించారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నందమూరి బాలకృష్ణ ప్రచారంలో జోరు పెంచారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. మహిళలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సహకార యాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలనను అంతం చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. జగన్ పాలనలో రాష్ట్రం ఎలా నష్టపోయిందో ప్రజలకు బాలకృష్ణ వివరిస్తూ కేంద్ర సహకారం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. ముస్లింలను టీడీపీ ఎప్పుడు ఓటు బ్యాంకుగా చూడలేదని ఈ సందర్భంగా చెప్పారు. బాలకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. తూర్పు నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాలకృష్ణ అల్లుడు విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, తూర్పు అసెంబ్లీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించారు. యూనియన్ నాయకులు మంత్రి రాజశేఖర్, భోగవల్లి నాగభూషణం, కొండబాబు తదితరులు మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్మికుల సంక్షేమానికి ఇంటాక్ రాజీలేని పోరాటం చేస్తోందని నేతలు తెలిపారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ, కార్మిక హక్కుల కోసం నిరంతరం ఉద్యమాలు చేస్తామన్నారు. విజయవాడ పశ్చిమంలో నకిలీ సిగరెట్లు గుప్పమన్నాయి. 43వ డివిజన్లో 38 లక్షల నకిలీ సిగరెట్లు ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. గొడవంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోట్లాది రూపాయలు విలువైన సిగరెట్లు పట్టుబడ్డాయి. గుంటూరుకు చెందిన బి శ్రీనివాసరావుకు చెందిన గొడౌన్గా పోలీసులు గుర్తించారు. వీటిని సీజ్ చేసి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నకిలీ సిగరెట్ల దందాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో సినీ నటుడు బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర. నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడటం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని వెల్లడి. ఓటర్లను ప్రభావితం చేసే ఏ చర్యనైనా అడ్డుకోవాల్సిందే. రాష్ట్ర అధికారులను ఆదేశించిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్. రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా నడుం బిగించాలి. సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి జాలాది విజయ. తిరుమలగిరిలో కుండపోతగా భారీ వర్షం. మండు వేసవిలో ఉపశమనం పొందిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.